సో మ్యామ్ చెప్పండి, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యాశాఖకు 20% కల్పించాలని మీరు చర్చించుకోవడం జరిగింది. సో ఇంకా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మీరేం చర్చించుకున్నారు? ఫస్ట్ నా ఏరియాలలో నేను విజిట్ చేసిన విషయం చెప్పాలి కదా. అయితే మేము ఏరియాలలో విజిట్ చేసిన విషయం అంటే బస్తీలలో. నేను తల్లుల సంఘము కో కన్వీనర్ జిల్లా. నా పేరు శోభ. అయితే మేము బస్తీలలో విజిట్ చేసినప్పుడు ఒక జిల్లాకు 230 మంది పిల్లలు డ్రాప్అవుట్ పిల్లలు ఉన్నారు. దాని విషయం పైన పిల్లల తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే మేము పంపించము స్కూల్కి అని అన్నారు. పిల్లలు ఎందుకు పంపిస్తలేరు అని అంటే వసతులు సరిగా లేవు, బాత్రూమ్స్ లేవు, క్లాసులలో టీచర్లు సరిగా లేవు, ఆయమ్మల కొరత, వాచ్మెన్లు ఉండరు, ఇక ప్రతి ఒక్క కొరత ఉందల్లా. ఫుడ్ సరిగా లేదు, నీళ్ళ పప్పుచారు, డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి చాలామంది పిల్లలకు. ఇవన్నీ ఎదుర్కొన్నాం. మేము హాస్టల్ కూడా విజిట్ చేసినాం. హాస్టల్లో కూడా ఫుడ్ సరిగా లేదు, బాత్రూమ్ సరిగా లేదు. ఇవి మళ్ళీ వర్గర్గా మాట్లాడడం అమ్మాయిలతోటి, వార్డన్లు కానీ టీచర్లు కానీ, అట్లా ఇబ్బందులు చాలా ఉన్నాయి. అంటే ఇబ్బందులు ఉన్నాయి అని అంటే అక్కడ బడ్జెట్ లోపం ఉన్నది కాబట్టి 20% మేము బడ్జెట్ కేటాయించామని ఇంతకుముందు కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశం చేసుకున్నాం, ఇప్పుడు కూడా చేసినాం. అంటే విద్యాశాఖ అనేది చాలా గొప్పది, పెద్దది కూడా. పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుకొని ఆ విద్యలో వాళ్ళకంటూ జ్ఞానం ఉండి, అంటే ఇదంతా ఉండాలంటే ముందు ప్రభుత్వం వసతులు సరిగ్గా ఉండాలి. మరి ఇంత పెద్ద విద్య అనే విషయంలో ప్రభుత్వం ఇంత నెగ్లెన్సీగా ఎందుకుందంటారు? అదే మేము కోరేది కూడా అదే. విద్యాశాఖ మంత్రే లేడు ఇంతవరకు. సీఎం అయి ఉండి విద్యాశాఖ మంత్రే లేడు. మేము లెటర్లు ఇవ్వాలన్నా కూడా, సమస్య తీసుకుపోయి లెటర్లు ఇవ్వాలన్నా కానీ ఎక్కడ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా, ఎవరు వచ్చి మాట్లాడతారు? ఇంతవరకు దీనికి సొల్యూషనే లేదు. అయితే ఇప్పుడు పేరెంట్స్ కూడా మేము ఎంత ఖర్చు అయినా పర్లేదు, మేము ప్రైవేట్ స్కూల్స్లోనే చదివిస్తాం తప్ప గవర్నమెంట్ స్కూల్కి అయితే మేము పంపము అని వాళ్ళ ఉద్దేశంలో ఉంది. మరి దీనికి కారణం ఏంటంటారు? గవర్నమెంట్ నిర్లక్ష్యం. ఎందుకంటే ఒక ఆడ మనిషి భర్త సపోర్ట్ కూడా లేకుండా, ఒక ఆడ మనిషి పొద్దున 5 గంటలకు లేచి ఆమె ఇళ్ళల్లో పని చేసుకొని వచ్చి ఫుడ్ కూడా సరిగా తినకుండా పిల్లల చదువు కోసమే ఆమె పని చేసి చదివిపిస్తుంది.